రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీసులకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ వెళ్లారు. మిస్ వరల్డ్ పోటీలో మిస్ ఇంగ్లాండ్ పై కాంగ్రెస్ నాయకులు అసభ్యకరంగా ప్రవర్తించారని పలు కథనాలు ప్రచురించాయి. ఆ పత్రికా ప్రకటనలో మన్నే క్రిషాంక్ ట్వీట్ చేశారు. ఘటనపై పోలీసులు క్రిషాంక్ కు నోటీసులు ఇచ్చారు. దీంతో పోలీసులు ఎదుట బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యులతో కలిసి క్రిషాంక్ హాజరయ్యారు. అయితే మిస్ ఇంగ్లాండ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించని సర్కార్ తన పోస్టులపై స్పందించిందని క్రిషాంక్ అన్నారు. కంప్లైంట్ చేసిన రాజేంద్రనగర్ కి చెందిన ఫహీం ఖురేషి అనే వ్యక్తి సీఎం రేవంత్ కి అత్యంత సన్నిహితుడన్నారు. ఇక పోలీసుల విచారణకు సహకరిస్తానని క్రిషాంక్ తెలిపారు. అయితే డబుల్ మర్డర్ కేసులో బిజీగా ఉన్న పోలీసులు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో తనను విచారణకు పిలిచారని క్రిషాంక్ విచారం వ్యక్తం చేశారు. మిస్ వరల్డ్ పోటీలు అయినాయి, అందరికి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నెలంతా కూడా దాని మీదనే ఫోకస్ చేసింది. మిస్ ఇంగ్లాండ్ వాళ్ళ దేశంలో తను కాంపిటీషన్ గెలిచి మిస్ ఇంగ్లాండ్ ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇక్కడున్న కొన్ని ప్రోగ్రామ్స్ లో కొన్ని ఈవెంట్స్ లో తన మీద దురుసుగానో లేకపోతే అవమానపరుస్తూ లేకపోతే ఒక మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరంగా కొందరు వ్యక్తులు తనతోని ప్రవర్తించిండ్రు అని వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత సన్, డైలీ మెయిల్, గార్డియన్ అనే ప్రపంచ స్థాయి మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. దాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని న్యూస్ పేపర్స్ కూడా రిపోర్ట్ చేసింది. సో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి? అంతర్జాతీయ పోటీలు అని అనుకున్నప్పుడు వందల మంది మహిళలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ దేశాల్లో కాంపిటీషన్ గెలిచి ఇక్కడికి వచ్చినప్పుడు అతిథి దేవోభవ అని మనము భారతదేశంలో మన సంస్కృతి. సో మిస్ ఇంగ్లాండ్ ఇక్కడికి వచ్చినప్పుడు వారు కూడా అతిథి అని అన్నప్పుడు తను ఆ ఆరోపణలు వేసినప్పుడు వాటి మీద విచారణ చేపట్టాలి. మిస్ ఇంగ్లాండ్ ని ఇప్పటి వరకు మీరు విచారించిర్రా? కనీసం ఏమన్నా నోటీస్ ఏమన్నా ఇచ్చిర్రా? ప్రశ్నలు అడిగిర్రా? లేదు. తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు అయినాయి, అందరికి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నెలంతా కూడా దాని మీదనే ఫోకస్ చేసింది. మిస్ ఇంగ్లాండ్ వాళ్ళ దేశంలో తను కాంపిటీషన్ గెలిచి మిస్ ఇంగ్లాండ్